హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 స్టోరీస్లో భాగంగా ఈరోజు స్టోరీ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అబ్బాయి జాగింగ్ చేస్తూ ముందుకెళ్ళేవాడు. కానీ ఒక గురువుగారు ఆ అబ్బాయికి ఆపి, ఏంటి ఇలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే, నాకెవ్వరు సపోర్ట్ చేయరు, నేను ఇంతే అని తనని తాను చాలా చాలా లో స్థాయిని నిర్ణయించుకుంటూ ఉంటాడు. కానీ ఆ గురువుగారు వెంటనే ఆ అబ్బాయిని దూరం తీసుకెళ్ళి అదే గ్రౌండ్లో ఒక రాయిని చేతికిచ్చి, ఈ రాయిని ఇలాగే పట్టుకో, నేను ఒక రౌండ్ వేసి వస్తాను అని చెప్పేసి ఆ రాయికి చేతికిచ్చి ఆ గురువుగారు అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రౌండ్ వచ్చేసరికి కొంచెం పెయిన్ వస్తుంటుంది ఆ అబ్బాయికి. అడుగుతారు గురువుగారు, ఏంటి బాబు పెయిన్ ఏమైనా ఉందా అని అంటే ఆ గురువుగారు ఆ అబ్బాయి లేదండి అని అంటారు. వెంటనే మళ్ళీ ఆ గురువుగారు, నేను ఇంకో రౌండ్ వేసి వస్తాను అని చెప్పేసి ఇంకో రౌండ్ వచ్చేసరికి రెండో రౌండ్కి పెయిన్ ఉందా అంటే చాలా పెయిన్ ఉంది గురువుగారు, ఇంకెంతసేపు పట్టుకోవాలి అని అంటాడు. వెంటనే ఆ గురువుగారు ఇంకొక రౌండ్ వేసిస్తాను పట్టుకో అని చెప్పేసి ఇంకొక రౌండ్ వేసి వచ్చేసరికి ఈ అబ్బాయికి బాగా పెయిన్ వచ్చేసరికి చెయ్యి ఆ రాయిని పట్టుకొని ఇలా పట్టుకొని ఉండేసరికి వెంటనే ఆ గురువుగారు అక్కడ వస్తున్నాగానే కింద పడేస్తారు. ఆ రాయిని కింద పడేసిన తర్వాత వెంటనే ఆ గురువుగారు ఆ అబ్బాయిని పక్కకి తీసుకెళ్ళి కూర్చో అని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత, నువ్వు ఇంతసేపు దీన్ని పట్టుకున్నావు కదా రాయిని, ఈ రాయిని పట్టుకోవడం వల్ల నీకేమైనా లాభం జరిగిందా అని అడుగుతాడు. వెంటనే ఆ అబ్బాయికి అర్థం కాదు, ఏంటబ్బా. వెంటనే ఆ గురువు ఆ అబ్బాయితో అంటాడు, నాకెవ్వరూ సపోర్ట్ చెయ్యట్లేదు, నేను ఇంతే, నా ఫ్యామిలీ నాకు సరిగ్గా చూసుకోవడం లేదు అని నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే నిలబడిపోయావు. అలాంటివన్నీ వదిలేసి నీకు ఏం కావాలో నువ్వు వెతుక్కుంటూ ముందుకు వెళితే 100% నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఆ గురువుగారు ఆ అబ్బాయితో అంటే, ఆ అబ్బాయి ఆ రోజు ఆ సంఘటన నుంచి రియలైజ్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. చూడండి, నేను కూడా మీతో అంటున్నాను, మనకేం కావాలి దాని గురించి మాత్రమే ఆలోచించి ముందుకెళ్తే 100% మనం సక్సెస్ అవుతాము. కాబట్టి మీకేం కావాలో దానికోసం వెళ్ళండి. థ్యాంక్ యూ.